హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పతరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 116. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక ఈ రోజు నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి అండి. ఊరు వెళ్ళడం వల్ల సడన్గా వీడియోస్ పెట్టడం కుదరలేదు. సో ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఇక లేట్ చేయకుండా స్టోరీస్లోకి వెళ్ళిపోదాం. జాను, ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. హస్కీగా జానికి మెడవంపుల్లో తల వాలుస్తూ అంటాడు హర్ష. హర్ష గారు, నేను కాదు అన్నానా? సిగ్గుగా అంటున్న జానకి మాటలకు మెడ మీద చిన్నగా బైట్ చేస్తూ టైం చూసి ఉడికిస్తున్నావు కదా, నాకు టైం వస్తుంది, ఆ రోజు నీకు కనీసం మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వను అంటూ నవ్వుతూ జానకి వదిలి జానకి శారీ కుచ్చిళ్ళు సరిచేస్తాడు. జానకిని మిర్రర్ ముందు కూర్చోబెట్టి జానకిని అందంగా రెడీ చేస్తున్నాడు హర్ష. జాను, ఈ జుంకాలు చూసావా? నేను చెప్పే మాటలు వినడానికి అన్నట్టు ఎంత అందంగా ఉన్నాయో. జానకి చెవులకు జూకాలు పెడుతూ నవ్వుతాడు హర్ష. హర్ష గారు, ఇన్ని నగలు వద్దండి, నాకు నచ్చదు. హర్ష చేతులు పట్టుకుంటూ ఆపుతుంటే జాను, నువ్వేం చెప్పినా ఈరోజు నేను వినను. ఈరోజు మొత్తం నేను చెప్పేదే నువ్వు వినాలి, చెయ్యాలి జాను. జానకి మాటలు వినకుండా జానకి మెళ్ళో నగలు వేస్తున్నాడు. హర్ష ఇంకేం చెప్పినా వినడు అనేసి జానకి కూడా మౌనంగా, హర్ష ఏం చేసినా కూడా సైలెంట్గానే ఉంటుంది. జానకి ముందు కింద కూర్చుంటూ, జాను, నీకోసం నేను గిఫ్ట్ తెచ్చాను, అడగనా? అడగవా? నేను అడగకపోయినా మీరు ఇస్తారు కదా హర్ష గారు. హర్ష హెయిర్ చెరిపేస్తూ నవ్వుతుంది. అబ్బా ఆగవే, నా హెయిర్ పాడు చేయకు, నేను సెట్ చేసుకోలేను అంటూ తన పాకెట్లో బాక్స్ ఓపెన్ చేసి వెండి మెట్టలు చూపిస్తూ, జాను, నీకు నచ్చాయా అంటూ తన ముందు చేతిలో పట్టుకొని చూపిస్తాడు. హా, మీ అంత అందంగా ఉన్నాయి హర్ష గారు. యాక్చువల్లీ నీకు పెళ్లిలోనే పెట్టాలి కదా, కానీ అప్పుడు మన పెళ్ళి అలా జరిగింది. తర్వాత ఇలా పెళ్ళి ఇంకోలానే అయ్యింది. ఆడపిల్ల మెట్టింట్లో మెట్టెలతో అడుగు పెట్టాలి అంట, అప్పుడే తీసుకోవాలి అనుకున్నా, ఇప్పుడు కుదిరింది. జానకి వేళ్లకు మెట్టెలు పెడతాడు హర్ష. జానకి వేళ్లకు మెట్టెలు పెట్టేసరికి ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి. పెళ్లి రోజు నుంచి తన మనసులో మాట అడగలేక ఆగిపోయిన మాట ఈరోజు తన కళ నెరవేరేసరికి మా ఆయన బంగారం అంటూ హర్షకు మొటికలు విరుస్తుంది. హా, అప్పుడే అయిపోలేదే, ఇంకా ఉంది అంటూ పట్టీలు తీసి జానకి కాళ్ళకు పట్టీలు పెడతాడు. జాను, ఈ టైంలో కాళ్ళకు పట్టీలు మెట్టెలు ఉంటే ఈ టైంలో బ్లడ్ సర్క్యులేషన్ అంత ఈక్వల్గా చూసుకుంటుందంట. ఇంకా మెట్టలైతే అన్ని నర్వస్ని సిస్టమ్లైజ్ చేస్తుందంట. అక్కడ ఓ పెద్దావిడ చెప్పింది. ఇప్పుడు నాకు నచ్చే వాటికన్నా నీకు మంచి చేసేది ఇంపార్టెంట్ కదా అంటూ జానకి వేళ్లకు మెట్టలు పెట్టి కాళ్ళకు పట్టీలు పెడతాడు. జానకి కాళ్ళను అలానే చూస్తూ తన పాదాలకు ముద్దు పెడతాడు. జాను, నీకో మాట చెప్పనా? నాకు నీకన్నా కూడా ఈ పాదాలంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ చూసింది కూడా ఈ పాదాలనే కదా. ఆ రోజు గుళ్ళో మెట్లు దిగుతూ నిన్ను నాకు చూపించాయి. భలే తెల్లగా ఉంటాయి ఈ పాదాలు. నేను వీటికి పెద్ద ఫ్యాన్ జాను. అంటే నేను నచ్చి నన్ను పెళ్లి చేసుకోలేదా హర్ష? అబ్బా, నువ్వు కూడా లేవే, మీ ఆడలేడీస్తో ఏమైనా కూడా చాలా డేంజర్, సీమ టపాకాయలే. జానకి మీద అల్లుడికి చాలా ప్రేమ ఉంది. ఈ ప్రేమను చూస్తుంటే నేనేమైనా తప్పు చేస్తున్నానా అనిపిస్తుంది. లేదు లేదు, నేనే తప్పు చేయడం లేదు. నాకున్న ఇద్దరు కూతుళ్ళు నాకు సమానమే. జానకి ఎంతో శ్రావణి అంతే. జానకి లాగానే శ్రావణి కూడా ఆనందంగా ఉండాలి. ఇన్నేళ్ళు జానకి అన్న ఆనందంగా ఉంది. శ్రావణి జీవితంలో సంతోషమే లేదు. ఇకపై అన్న శ్రావణి ఆనందంగా ఉండాలి. జానకితో మాట్లాడదాం అనేసి వస్తే అల్లుడు కూడా ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు మాట్లాడడం కుదరదు, తర్వాత మాట్లాడాలి అంటూ హరి బయటకు వెళ్ళిపోతాడు. హర్ష గారు, అక్కడ మన కోసమే చూస్తుంటారు, వెళ్దామా? హా, అయిపోయింది జాను, ఈ పూలు పెట్టేస్తే అయిపోతుంది అంటూ జానకి తలలో పూలు పెడుతూ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవుదామా
అంటూ జానకిని పైకి లేపుతాడు. కుందనపు బొమ్మలా ఉన్న జానకిని చూస్తూ నిన్ను ఇలా చూడాలనే నా ఆశ ఇన్నేళ్లకు ఫుల్ఫిల్ అయింది జాను అంటూ జానకి మొహాన్ని తన దోశలోకి తీసుకుంటూ నుదుటిన ముద్దాడి చాలా బాగున్నావు జాను అంటుంటే హర్ష కళ్ళలో సన్నీటి కన్నీటి పొర వస్తుంటే హర్ష గారు మీరెప్పుడు నవ్వుతూ ఉండాలి, ఇలా అసలు మీ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదు, నాకు అస్సలు నచ్చదు. జానకి కళ్ళకున్న కాటుక మునివేళ్లతో తీసుకుని జానకి చెవి వెనుక పెడుతూ ఇంక వెళ్దామా అంటూ జానకిని తీసుకొని బయటకు వస్తాడు. అంతలో విశాల్ కాల్ చేస్తుండేసరికి హర్ష మొబైల్ చూస్తూ జాను విశాల్ మన కోసమే చేస్తున్నాడు అంటూ లిఫ్ట్ చేసి 5 minutesలో వచ్చేస్తాం అంటూ చెప్పి జానకిని తీసుకొని కారులో స్టార్ట్ అవుతాడు. హాయ్ హలో వెల్కమ్ టు అలా కావేరీలో. ఈరోజు మనం ఉన్నామంటే వచ్చింది వైజాగ్, విశాఖపట్నం, వైజాగ్ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటారు కదా, అలా అన్నమాట. ఈరోజు మనం వైజాగ్లో ఉన్నామన్నమాట. నేను మీ కావేరి, మా కోడలు అదేనండి జానకి ఐఏఎస్ శ్రీమంతం అన్నమాట. చూశారు నేను ఎంత బాగా రెడీ అయ్యానో. నా ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను చూసి శ్రీమంతం మీ కోడలుగా కాదు మీ అక్కకి అంటూ తెగ మోసేస్తున్నారు. అంటే నేను అంత అందంగా ఉన్నానన్నమాట. మా ఆయన కూడా నన్ను చూసి ఎవరో కాలేజ్ అమ్మాయి అనుకున్నాడు. ఏంటో ఈ అభిమానం, మీ అభిమానం చూస్తుంటే నేను గాల్లో తేలిపోతున్నా. ఈరోజు అందరూ కూడా ఈ ఫంక్షన్ చూసి నాకు లైక్ చేయండి. బై ది బై, నేను ఇంత అందంగా ఉండడానికి కారణం నా మేకోవర్. నచ్చితే ఆ వీడియో కూడా చూసేసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంది కదా, నా పేరు కావేరి, నేనుండేది అలా కావేరిలో. ఒసేయ్ కావేరి, అదంతా ఆపేసి వస్తావా లేదా? ఈరోజు నువ్వు అత్తగారుగా కొన్ని పనులు చేయాలి, అంతేగాని ఇలా వీడియోస్ కాదే. పద, చిన్న వచ్చేస్తున్నాడంట, పదవే. రే సాంబా, నువ్వు ఈ చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తా. ఏవండి, నా ఫాలోవర్ని ఒక్క మాట అన్నా కూడా నేను ఒప్పుకోను. అరే సాంబా, మొత్తం కవర్ చేయరా, వీడియో అద్దిరిపోవాలి. నా పేరు కావేరి, నేనుండేది అలా కావేరిలో. తగ్గేదేలే. కావేరి అంటే రివర్ అనుకుంటేవా? యూట్యూబర్, లక్షలు ఖర్చైనా పర్లేదు, ఈరోజు రచ్చే. అరే సాంబా, ఈ ఎమోషన్ అండ్ మోడ్యులేషన్ బాగుంది, తీసావు కదా, ఏం మిస్ చేయకు. పదరా సాంబా, మనకి చాలా పనులున్నాయి అంటూ కావేరి అంటే లోపలికి వెళ్తుంది. హర్ష జానకిని తీసుకొని లోపలికి వస్తున్నాడు. హర్ష జానకి రావడం చూసి అన్నయ్య అంటూ శ్రావ్య అండ్ బావ అంటూ మహి ఇద్దరు వెళ్ళి జానకిని చూస్తూ వావ్, మాకన్నా నువ్వే బాగా రెడీ చేసావన్నయ్య. వదిన నిజంగానే చాలా అందంగా ఉంది. బావా, నువ్వు చాలా బాగా రెడీ చేసావు, చాలా అందంగా ఉంది అక్క అంటూ అనగానే హర్ష కూడా చిన్నగా స్మైల్ చేసి జానకి వైపు చూసి చూసావా అంటూ కళ్ళెగరేస్తూ కాలర్ ఎగరేస్తాడు. హర్ష చేసేదానికి జానకి సిగ్గుగా తలదించేస్తూ నవ్వుతుంది. గంధం కలర్ అండ్ గోల్డెన్ కలర్ బార్డర్ శారీలో జానకిని చూసేవాళ్ళు వాళ్ళ చూపులు జానకి మీద నిలిచిపోతున్నాయి. వదిన ఫంక్షన్కి టైం అవుతుంది కదా, పదండి, అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అంటూ శ్రావ్య అండ్ మహి ఇద్దరు జానకిని తీసుకొని వెళ్తారు. నిండుగా ఉన్న జానకి నడవడానికి కష్టంగా ఉంటుంటే మెల్లిగా నడుస్తూ వెళ్తుంటే హర్ష జానకిని జాగ్రత్తగా చూస్తూ వెళ్తున్నాడు. నెలలు నిండిన కాస్త ఒళ్ళు చేసి ఇంకా అందంగా ఉంది జానకి. అందుకు తగ్గట్టు ఈరోజు కొత్త కళ్ళతో తన కళ్ళలే చెదురుతుంటే తన అందాన్ని హర్ష తన కళ్ళల్లో నింపుకుంటున్నాడు. జాను, ఈరోజు అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి, నీకంత దిష్టి తగులుతుందో అంటూ చిన్నగా నవ్వుకుంటుంటే చాక్లెట్ చాక్లెట్ అంటూ హర్ష దగ్గరికి వచ్చి హర్ష ముందు చేతులు చెప్పగానే హే లిటిల్, వచ్చేసావా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు తల్లి? నివ్విని ఎత్తుకొని ముద్దు పెడతాడు. జానకి నెమ్మదిగా నడుస్తూ అక్కడ అందంగా అలంకరించిన స్టేజ్ చూస్తూ అబ్బురంగా చూస్తుంది. తారలు దిగివచ్చిన వేళ అన్నట్టు అంత అందంగా ఉన్న సైజుని అలానే చూస్తుంటుంది. అక్క చూసావా, ఇదంతా కూడా బావగారు దగ్గరుండి నీకోసమే చేశారు. ఇందులోనే బావగారి ప్రేమ అంతా కనిపిస్తుంది కదా. హర్ష గారి ప్రేమను మాటల్లో చెప్పలేం, కళ్ళతో చూడలేం,
ఆ ప్రేమను ఫీల్ అవ్వగలం, కానీ ఎంత అంటే ఇంత అనేసి చెప్పలేం మహి. తన ప్రేమే కాదు, అన్నీ ఇలానే మనం ఊహించలేనట్టు ఉంటాయి, మన ఊహకు మించి ఉంటాయి. ఆ ప్రేమ దొరకడం వరం, నాకు దొరకడం నేను చేసుకున్న వరం. చాక్లెట్, అమ్మకి ఏం చేస్తున్నారు అక్కడ? కూర్చోపెట్టారు. హా, ఈరోజు మీ అమ్మకి శ్రీమంతం లిటిల్. అంటే అమ్మ బొజ్జలో బుజ్జిగాడు ఉన్నాడు కదా, ఆ బుజ్జిగాడికి ఏం కాకుండా మంచిగా అమ్మ కూడా బాగుండాలని ఇలా చేస్తున్నారన్నమాట. అవునా? అంటే ఇప్పుడు ఏం చేస్తారు చాక్లెట్? నాకు సరిగ్గా తెలీదు. లిటిల్, ఇప్పుడు చూస్తున్నావు కదా, నేను తెలుసుకొని నీకు చెప్తాను. నువ్విప్పుడు వెళ్ళి అమ్మకు ఏం చేస్తున్నారో బాగా చూడు అంటూ హర్ష జానకి దగ్గరికి పంపించి జానకిని చేసేదాన్ని చూస్తున్నాడు. హరికృష్ణ, ఎందుకు శ్రావణిని కూడా తీసుకురమ్మన్నా? ఇక్కడ హర్ష సెక్యూరిటీ పెట్టాడు, దొరికితే అందరికీ దూల తీరుతుంది. మహేష్ దొరికితే కదా శ్రావణి మామూలు అవ్వాలంటే హర్షకు దగ్గరగా ఉండాలి. నేను వెనక సెక్యూరిటీ వాళ్ళను మేనేజ్ చేశాను. నువ్వు శ్రావణిని తీసుకొని వెళ్ళు, ఎవరికి కనిపించకుండా హర్షని చూసేలా ఉంచు. అది సరే, జానకితో మాట్లాడతాను అన్నావు కదా, ఏం చేశావు? జానకి ఒప్పుకుందా లేదా? హర్షతో ఇలా శ్రావణి పెళ్లి చేస్తావు? లేదు, శ్రావణి ఒప్పుకోవడానికి జానకి ససేమిర ఒప్పుకోదు. నాకేం చేయాలో తెలియడం లేదు, నేను ఎలాగైనా ఒప్పిస్తాను. ఏ హరికృష్ణ, ఇంక నువ్వు చేసింది చాలు, నేను చేస్తాను. ఆ జానకి ఉంటేనే కదా ఒప్పుకోంది, అందుకే ఆ జానకిని లేకుండా చేస్తాను. మహేష్, నువ్వు నా కూతురు విషయంలో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఒప్పుకోను. నాకు శ్రావణి కావాలి, జానకి కూడా కావాలి, ఇద్దరు బాగుండాలి. ముందు శ్రావణి బాగైతే తర్వాత ఆలోచిద్దాం. నువ్వు ఇలానే ఉండు, నేను నాకు నచ్చిందే చేస్తాను. ఆ జానకి ఆనందంగా ఉంటే చూస్తుంటాను అనుకున్నావా? మైండ్ వాయిస్ వేసుకుని శ్రావణి ఫేస్ గుర్తుపట్టకుండా మేకప్తో కవర్ చేసి హరి చెప్పినట్టు లోపలికి తీసుకొచ్చి హర్ష కనిపించేలా పెడతాడు. జానకి కళ్ళల్లో ఆనందం, హర్ష కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూస్తున్న శ్రావణి తలలో నరాలు అంతకంతకు చిట్లిపోతుంటే జానకి ఆనందాన్ని చూడలేని శ్రావణి కళ్ళు పెద్దవవుతున్నాయి. హర్షని పిలవగానే హర్ష జానకి దగ్గరికి వచ్చి చెమటకు కారుతున్న జానకి కుంకుమను సరిగ్గా దిద్ది జానకి చేతిని తనే స్వయంగా మట్టి గాజులు తొడిగాడు. బంగారు గాజుల నడుమ ఆ మట్టి గాజులు చూసుకుంటూ ఇలాంటి రోజు వస్తుందని కూడా అనుకొని జానకి హర్షని చూస్తుంది. హర్ష జానకి ఒడి నింపి అక్షింతలు తీసుకొని జానకి తలపై వేస్తాడు. తన భర్త ఆశీర్వాదం కోసం ముందుకు వంగుతున్న జానకి భుజాలు పట్టుకొని ఆపేస్తున్నా, నీ స్థానం ఎక్కడ కాదు జాను, ఇక్కడ అంటూ జానకిని గుండెలకు హత్తుకుంటూ తన నుదుటిన ముద్దాడుతాడు. తర్వాత అమ్మా నాన్నగా లక్ష్మీ, హరి, అత్తమామగా ఆనందరావు అండ్ కావేరి ఆంటీ అలా అందరూ ఆశీర్వదిస్తూ జానకి ఒడి నింపుతారు. జానకి, నీ మీద మనసు పడి చేయి పట్టుకుంటేనే నన్ను కొట్టి నా పరువు పోయేలా చేశావు. అందుకే నిన్ను నీ మొగుడిని దూరం చేయాలనుకుంటే అప్పుడే శ్రావణి నా కళ్ళలో పడింది. దాన్ని వాడుకొని నీ అంతు చూద్దామంటే అది నాకు దక్కకుండానే చచ్చి నా నుంచి బ్రతికి ఎక్కడో బ్రతికుంది. దాని తర్వాత నిన్ను నీకు అండగా ఉన్న ఆ హర్షను, నా చెల్లిని చేసుకున్న వాణ్ణి ఎవరిని వదలను అంటూ విశాల్ ఆ కన్వెన్షన్ హాల్ మొత్తం చూస్తున్నాడు. రేయ్ ఉల్లాస్, ఆ విపుల్ ఫంక్షన్కి వచ్చాడు. నన్ను శ్రావణిని ఇక్కడ చూస్తే దొరికిపోతాం. నువ్వు కార్తో రెడీగా ఉండు, వచ్చేస్తున్నాం అంటూ మహేష్ శ్రావణిని తీసుకుని బయటకు వస్తాడు. వాడు మహేష్ కదా, ఆ వీల్ చైర్ అంటే కన్ఫామ్గా అదే శ్రావణి అంటూ విపుల్ వాళ్ళ వెనకే వెళ్తున్నాడు. జాను అంటూ జ్యూస్ తీసుకొని జానకి దగ్గరికి వచ్చాడు హర్ష. జానకి హర్షలా వచ్చేసరికి తనకి ఏదోలా అనిపిస్తుంటే జానకి హర్ష చే పట్టుకొని ఆపేస్తూ చుట్టూ అందరూ ఉన్నారు అన్నట్టు కళ్ళతోనే చూపిస్తుంది. అయితే ఏంటే, నా పెళ్ళం నా ఇష్టం, ఎవరుంటే నాకేంటి, ఎవరైతే నాకేంటి అన్నట్టు హర్ష కూడా కళ్ళతోనే ఆన్సర్ చేస్తూ జానకి చేత జ్యూస్ తాగిస్తాడు. తన తలను ఢీకొడుతూ చూసావు కదా అంటూ కళ్ళతోనే నవ్వుతాడు. హర్ష చేసిన దానికి అందరూ తమనే చూస్తుంటే జానకి సిగ్గుల మొగ్గ అవుతుంటే మనసు ఆనందంతో పొంగుతుంది. మహేష్, హరి అప్, ఆ విపుల్ నిన్ను చూసేశాడు, నిన్ను ఫాలో అవుతున్నాడు. నువ్వు కానీ దొరికావంటే నువ్వు, నీతో పాటు నేను చచ్చిపోతాం. త్వరగా కానివ్వు
అంటూ మహేష్కి మొబైల్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఉల్లాస్. శ్రావణిలో అప్పుడే లైట్గా చలనం వస్తుంటే తన చేతి వేళ్ళు చిన్నగా కదులుతుంది. కానీ తన కళ్ళు మాత్రం నిప్పుల కొలిమిలో నిప్పుల చింత నిప్పుల్లా మెరుస్తున్నాయి. సరిగ్గా 5 నిమిషాల క్రితం ఫంక్షన్లో జానకిని హర్షను జంటగా చూస్తున్న శ్రావణి కళ్ళల్లో కోపాన్ని చూస్తూ శ్రావణి పక్కనే కూర్చున్నాడు మహేష్. చూడు శ్రావణి, చూడు, నువ్వు లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో చూడు. నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళ ఆనందం నేను కాదు నువ్వే ఆపాలి. అంటే నువ్వు లేచి మాట్లాడాలి శ్రావణి, వాళ్ళంతా నువ్వే చూడాలి అంటూ చిన్నగా శ్రావణి పక్కనే కూర్చొని తనకు మాటలు చెప్తున్నాడు మహేష్. అప్పుడే శ్రావణి లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్లో లైట్గా మూమెంట్ రావడం చూసి హ్యాపీగా చూడబోతున్న మహేష్ అక్కడ ఉన్న విపుల్ని చూడగానే కంగు తిన్నాడు. విపుల్ ఇక్కడే ఉన్నాడు, నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ మహేష్ శ్రావణిని తీసుకొని వెళ్ళిపోతూ ఉల్లాస్కి కాల్ చేశాడు. ఇప్పటికే శ్రావణి మైండ్లో హర్ష జానకి పిక్చర్ మాత్రమే రిజిస్టర్ అయితే తన మైండ్ పనిచేస్తున్న తన బాడీ తన మాట వినపడం లేదు. మహేష్ వెనకే వస్తున్న విపుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉల్లాస్కి తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయి అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఉల్లాస్ కూడా ఓకే అంటూ అనడంతో మహేష్ శ్రావణిని తీసుకొని వచ్చిన దారిలోనే బయటకు వెళ్తున్నాడు. జానకి మొహంలో అలసట క్లియర్గా కనిపిస్తుంటే జానకి దగ్గరికి వస్తాడు హర్ష. జాను, ఫీల్ బెటర్? ఏమైనా అనీజీగా ఉందా? హా, అవును హర్ష గారు, నడుం బాగా నొప్పిగా ఉంది. బట్ పర్లేదు, చాలాసేపు కూర్చున్నా కదా, అందుకే ఇలా ఉంది. శ్రావ్య ఇక్కడ ఇంకా జాను అవసరం లేదుగా, ఏమైనా ఉంటే మీరు మేనేజ్ చేయండి, నేను మీ వదినని తీసుకెళ్తున్నా అంటూ జానకి చేయి పట్టుకొని పైకి లేపి నడవడానికి కష్టంగా ఉన్న జానకిని చేయి పట్టుకొని పసిపాపలా నడిపిస్తూ ఇల్లు కారు దగ్గరికి తీసుకొచ్చి కారులో ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. జానకి ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేసి సింపుల్గా లైట్ వెయిట్ ఉన్న శారీ తీసి జానకి కట్టి తనను బెడ్ మీద కూర్చోపెట్టాడు. హాట్ వాటర్ మసాజ్ బ్యాగ్తో పోసి తీసుకొచ్చి జానకి నడుము మీద చిన్నగా మసాజ్ చేస్తూ ఉంటే అప్పుడు జానకి కాస్త రిలీఫ్గా ఉంది. జాను ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్దామా? వద్దండి, ఇవి ఫాల్ పెయిన్స్ ఇలానే వస్తుంటాయి. డెలివరీ డేట్ దగ్గర పడింది కదా, ఇలానే ఉంటుంది. నివి కడుపులో ఉన్నప్పుడైతే నాకు తెలియదు కదా, చాలా భయపడేదాన్ని. హర్ష జానకిని గుండెలకు హత్తుకుంటూ నా వల్ల చాలా నరకం చూసావే, ప్రేమించాను అంటూనే నీకు నరకం చూపించాను. హర్ష గారు, హర్ష జానకిని వదిలి జాను కాసేపు రెస్ట్ తీసుకో అంటూ పడుకోపెడతాడు. హర్ష గారు మీరు నాతోనే ఉండండి అంటూ జానకి హర్ష చేయి పట్టుకొని అడుగుతుంటే హర్ష జానకిని బెడ్పై పడుకోబెట్టి జానకి చేయి పట్టుకొని తన పక్కనే కూర్చుంటాడు. కాసేపటికి జానకి చిన్నగా నిద్రపోతుంటే జానకి చేతుకున్న మట్టి గజలు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నా జానుకి ఎంతమంది దిష్టి తగిలిందో, ఈవినింగ్ దిష్టి తీపించాలి అనుకుంటూ జానకిని చూస్తూ ఉన్న హర్ష కూడా మెల్లిగా జానకి పక్కనే పడుకోగానే రింగ్ అవుతున్న తన మొబైల్ సౌండ్కి మేల్కొని లిఫ్ట్ చేస్తూ జానకిని వదిలి డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుంచి బయటకు వచ్చాడు. రేయ్ మహేషా, ఆగరా అంటూ మహేష్ కాలర్ పట్టుకొని ఆపేశాడు విపుల్. విపుల్కి దొరికిపోయిన మహేష్ తననే చూస్తుంటే రేయ్, ఎంత ఆడుకున్నవరా, నాతో నన్నే బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు అడుగుతావా? శ్రావణిని బ్రతికించి ఇప్పుడు చచ్చినట్టు నాటకాలు ఆడుతున్నావా? శ్రావణి నిన్నిప్పటికీ పట్టుకున్నానే అంటూ వీల్చైర్లో ఉన్న మనిషి మీద ఉన్న దుప్పటి తీసేస్తాడు. విపుల్ ఆ చైర్ వైపు షాక్గా చూస్తుంటే విపుల్ సార్, మీరేమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. శ్రావణి డబ్బులు, బ్లాక్మెయిల్ ఏంటి ఇదంతా? అసలు నేను మిమ్మల్ని బెదిరించడం ఏంటి? శ్రావణి ఎక్కడుందో, అసలు ఉందో లేదో కూడా తెలీదు. అందరూ శ్రావణి చచ్చిందంటే ఆ జానకి బ్రతికే ఉందని చెప్పి ఆ హర్షను రిలీజ్ చేయించుకుంది. ఇక్కడ జానకి శ్రీమంతం జరుగుతుంటే వాళ్ళని ఏదో ఒకటి చేయాలని వచ్చాను. మీరు అందుకే వచ్చారా సార్? ఒరే మహేషా, ఏ నాటకాలు ఆడుతున్నావురా? ఓకే, ఈ వీల్ చైర్ ఏంటి? ఏం చేస్తున్నావు? శ్రావణి మిస్సింగ్, తర్వాత నువ్వెక్కడికి వెళ్ళావు? అయ్యో సార్, నేనెక్కడికి వెళ్తాను? నేనేమైనా సూపర్ స్టార్ మహేష్ అనుకున్నారా యాక్టింగ్ చేయడానికి? నార్మల్ మహేష్ సార్. శ్రావణి మిస్సింగ్ తర్వాత అక్కడే ఉంటే నాకేం ప్రాబ్లం అనేసి వైజాగ్ వచ్చేసాను. నా ఊరు ఇదే కదా, అందుకే ఇక్కడే ఉన్నాను.
హా ఓకే, ఇక్కడేం చేస్తున్నావు? అయినా చేతిలో ఈ డమ్మీ బాడీ వీల్చైర్ ఏంటి అంటూ విపిల్ అడుగుతుంటే, ఓ అదా ఇన్సు గారు, ఇదంతా కూడా ఓ నాటకం సెట్టింగ్ అండి. ఈ హర్ష వాళ్ళు ఇక్కడికి రావడం మొన్న చూశాను. నన్ను శ్రావణిని అంత హింసించిన వాళ్ళని ఊరికే వదలకూడదు. వాళ్ళని ఏదొకటి చేయాలని ఇలా నేను నా ఐడెంటిటీని మార్చి వచ్చాను. కానీ కుదరక వెళ్ళిపోతున్నా. ఇన్స్పెక్టర్ గారు, ఆ హర్ష చాలా తెలివైనవాడు, చాలా సెక్యూరిటీ పెట్టాడు. రే మహేషా, ఇప్పుడు నేను నువ్వు చెప్పింది నమ్మి నిన్ను వదలటం లేదు. ఎందుకు వదిలేస్తున్నానో నీకు బాగా తెలుసు. ఆ శ్రావణి నాకు దొరికిన రోజు నీతో ఉండేవాడికి పగిలిపోతుంది. సరే ఏమంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. త్వరలోనే నీకు అన్నీ అర్థమయ్యేలా చేస్తాను. మహేషా, ఆ రోజు నేనే నిన్ను దగ్గరుండి ముస్తాబు చేస్తాను. ఇప్పుడు వెళ్ళు అంటూ విపుల్ గన్ని హెడ్ మీద రబ్ చేస్తూ అనగానే, మహేష్ వస్తాను సార్ అంటూ మెల్లిగా అక్కడి నుంచి జారుకుంటాడు. మహేషా, నీకు అదెక్కడుందో బాగా తెలుసు. కానీ నిన్ను అడిగినా బెదిరించినా చెప్పు. నీ దగ్గర నుంచి ఎలా నిజం తెలుసుకోవాలో నేను తెలుసుకుంటాగా అంటూ అనుకుంటూ, మహేష్ అంటూ పిలిచి, ఎక్కడికి మహేష్ వెళ్ళమంటే వెళ్ళిపోతున్నావు? మన కామన్ శత్రువు హర్ష, వాడి కోసం వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావే. ఇప్పుడు నువ్వు నేను కలిసి హర్ష మీద పగ తీర్చుకుంటే ఎక్కడున్న శ్రావణి ఆనందపడుతుంది. పద, నువ్వు నేను ఈ రోజు నుంచి కలిసే ఉంటున్నాం అంటూ మహేష్ని కారెక్కించుకొని వెళ్తుంటే అక్కడే చాటుగా దాంకున్న ఉల్లాస్, హరికృష్ణ అదంతా చూస్తూ శ్రావణిని తీసుకుని వెళ్ళిపోయారు. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.